మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం క్రిస్పీ చనా చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు క్రిస్పీ చెన్నానా? అవునండి. అంటే ఇది స్టోర్ ఉంచుకునే స్నాక్ రాజుగారు మనకి? కొంచెం స్టోర్ చేసుకోవచ్చండి. మంచిగా వస్తుంది. సో ఏంటంటే మనం నానబెట్టిన శనగల్ని కొంచెం మసాలాలు అవన్నీ పట్టించేసి మనం సో కొంచెం క్రంచీగా వచ్చేంత వరకు అంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తాం. స్లో ఫైర్ లో చేస్తే మనకు చాలా బాగా వస్తుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి. మరి క్రిస్పీ చెన్నా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రిస్పీ చెన్నా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వాము 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఒక పూట ముందుగా మనం శనగలు నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో ఈ కాబూలీ శనగలు జస్ట్ నానినవే, ఉడికించుకోవటం ఏం లేదు? అక్కర్లేదండి. సో ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ మనకు సరిపోతుంది. ఓకే. శనగలు, శనగపిండి, సో కొద్దిగా వాము, ఓకే, అలాగే బియ్య పిండి, సో ఇంకొంచెం క్రిస్పీగా, ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కారం, సో ఇక్కడ ఎంటీఆర్ మసాలా వారి పసుపు, ఓకే, కొద్దిగా ఆమ్చూర్ అండి. సో మొత్తం ఈ పిండి ఇదంతా కూడా మనకి శనగలకి పట్టేయాలన్నమాట. అవునండి. సో వాటర్ అనేది కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ లూజ్ అయినా మనకి శనగలకు పట్టుకోదు. అవును. సో మరీ పొడి పొడిగా అయితే కూడా డీప్ ఫ్రై అంటే మనం నూనెలో వేసిన తర్వాత విడిపోతుంది. సో ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కదా రాజుగారు అయితే? అవునండి. సో పకోడీ పిండి లాగా దానికంటే ఇంకొంచెం గట్టిగా ఉన్న కొంచెం గట్టిగానే ఉండాలి. ఓకే. అప్పుడైతే మనకి కొంచెం ఆ శనగలకి పట్టేసుకుంటాం. సో ఆ శనగపిండి మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా పడతాయేమో. ఎస్. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో విడివిడిగా బేసిక్ ఇలాంటివన్నీ కొంచెం మనము నూనెలో వేయగానే దగ్గరకు వస్తాయి. బట్ స్టిల్ మనం ముందు కొంచెం విడివిడిగా వేస్తే ఫస్ట్ ఆయిల్ లో పడగానే ఇదవుతుంది కదా. ప్లేస్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అవునవును. సో అటొకటి ఇటొకటి అలా వేసుకుంటూ ఉంటే అవి దగ్గరకు వచ్చేంత లోపు కొంచెం ఫ్రై అయిపోతాయి కాబట్టి తర్వాత బాగానే వస్తాయి. సో అన్నీ కూడా చక్కగా విడివిడిగా వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి కదా. ఎస్ అండి. ఓకే. సో కొద్దిసేపటి వరకు వీటిని కదపకుండా మనం అలాగే వదిలేసేయాలి. సో కొంచెం వేగి అవి పైకి వస్తూ ఉంటే అప్పుడు మనం కొంచెం పైకి కిందకి కొంచెం కదివేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మరి టైం ఉంది కదా, కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో నిమ్మకాయతో చేస్తానండి. టాటాయిస్ చేస్తాను చిన్నగా. వుడ్డి టాటాయిస్. ఓకే. సో కొంచెం ఇలా గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుంది. సో రెండుగా కట్ చేస్తున్నాను. ఓకే. సో 2 హాఫ్సా? ఎస్. ఓకే. సో జస్ట్ అలా స్కిన్ తీసేస్తే మనకు అలా పైన స్కిన్ అదే ఉంటుంది కదా. అవును. అంటే దీనికి మనము ఏమి కట్ కూడా చేయలేము కదా, ఎందుకంటే లోపల తొనలన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. సో కాబట్టి కొంచెం ఇలా డార్క్ కలర్ లో ఉంటే బాగుంటుంది. ఓకే. సో రెండు చేస్తున్నాను. సో ఇంకొక
చిన్న నిమ్మకాయ తీసుకున్నాను. సో దీంట్లో లెగ్ సైడ్ దీంట్లో తీసుకుంటున్నామండి. ఓకే. ఓ ఇదంతా మనము అరేంజ్ చేసుకోవటమా ప్లేట్లో? ఓకే ఓకే. ఇది హెడ్లా ఇస్తున్నాం. సో ఎడ్జ్ ఇలా కొంచెం ట్రిమ్ చేస్తే మనకు కొంచెం ఆ రౌండ్ షేప్ అనేది వస్తుందండి. ఓకే. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇలాంటివి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు కదా కార్వింగ్స్. ఎస్, అరేంజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇది ఈజీగా ఉంటుంది. యా. సో ఇది వచ్చేసి ఇక్కడ హెడ్ లా పెడుతున్నాం. ఓకే. హెడ్ కొంచెం పెద్దగా చేద్దామండి. ఓకే, బాగా చిన్నది. యాక్చువల్గా కొంచెం ముడుచుకున్నప్పుడు అంతే కనిపిస్తుంది, బట్ ఇంకొంచెం పెద్దగా అయితే మనకి డీటెయిల్ అనేది కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం శనగలు కూడా కొద్దిగా టైం పడుతుంది. ఓకే. ఇది బాగుంది. నైస్. ఓకే. సో ఇవి ఇంకొంచెం వేయగల రాజు గారు? అంటే ఆల్రెడీ మనకి కదుపుతుంటే మంచి సౌండ్ వస్తున్నాయి. తీసేసుకోవచ్చు. సో శనగల సైజ్ కూడా తగ్గింది కొంచెం అది అంటే వాటర్ వెళ్ళిపోతుంది కదా, కొంచెం ముడుచుకుంటుంది. యా. సో ఫైనల్ గా పైనుండి కొద్దిగా చాట్ మసాలా. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారపొడి కూడా మనం చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. పచ్చికారం కూడా పైన చేసేసి ఒకసారి కలిపేసి నిలువ పెట్టుకున్నా పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే కొంచెం లైట్ వేడి మీద ఉంటుంది కదా, సో కొంచెం పట్టేసుకుంటాం. ఓకే ఓకే. ఓకే, క్రిస్పీ చెనా రెడీ. వావ్, చూసారు కదండి క్రిస్పీ చెన్నా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ చెన్నా తయారు చేసే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన కాబూలీ శనగలు, శనగపిండి, వాము, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లీ సర్వ్ చేసుకుంటే క్రిస్పీ చెన్నా రెడీ.